జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. గణాల గురించి చెప్తూ ఉన్నారు. దేవగణం, మనుష్యగణం, రాక్షస గణం. ఈ 27 నక్షత్రాలు కూడా ఈ 3 గణాల్లోనే పడుతూ ఉంటారు కాబట్టి ఆల్రెడీ దేవగణానికి సంబంధించిన వీడియో మనం ఆల్రెడీ చేసుకున్నాం. ఇంకా మానుష్య గణంలో పుట్టే వాళ్ళు ఎవరు అంటే ఏ నక్షత్రం వాళ్ళు మానుష్య గణంలో పుడతారు, వీళ్ళు ఎలా ఉంటారు, మరి పేరుకి తగ్గట్టుగానే మరి మానవులు అంటే చక్కగా మానవుల్లానే ఉంటున్నారా ఇవాళ రేపు మనం చూస్తున్నాం. ఎంత ఘోరాతి ఘోరాలు చేస్తున్నారు. మనుష్యుల వీళ్ళు అని అనిపించుకునే వాళ్ళు లేకపోలేదు. మరి ఏమిటి అసలు ఈ మానుష్య గణం అంటే? మానుష్య గణం అనేది ఏంటంటే మానవుల్లో కోరికలు ఎక్కువగా ఉన్న వాళ్ళు మానుష్య గణంలో పుడతారు. అంటే కోరిక దాన్ని మంచి తీసుకోవచ్చు, చెడు తీసుకోవచ్చు. అయితే మానుష్య గణంలో ఎక్కువగా మంచే ఉంటుంది, చెడు అయితే ఉండదు. తక్కువ, చాలా తక్కువ శాతం. అది దాన్ని చెడుకొని అనకూడదు, స్వార్థం అనొచ్చు. అంటే వాళ్ళ స్వార్థం. ఇప్పుడు నా ఇల్లు బాగుండాలన్నందులో తప్పేం లేదు కదా, అది నా స్వార్థం. నా కుటుంబం బాగుండాలి, మా ఆయన బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అనుకోవడంలో అది ఒక సహజమైన స్వార్థమే. ఆ స్వార్థానికి వేరే అర్థం కాదు. నేను మాత్రమే బాగుండాలి, ఈ ప్రపంచంలో ఎవరు బాగుండకూడదు అంటే అది తప్పు, చెత్త. అది నిజంగా తప్పు. సో అందుకని అలాంటి లక్షణం కాదు. మానుష్య గణంలో కొంచెం సెల్ఫిష్ గుణం అంటారు, కొంచెం వాళ్ళ కోసం. ఖచ్చితంగా వీళ్ళు మానుష గుణం ఉన్న వాళ్ళందరూ ఏంటంటే కోరికలతో భూమి మీదకి వచ్చిన వాళ్ళు. అంటే గత జన్మలో అనుభవించలేకపోయాం, ఈ జన్మలో అనుభవించడానికి. చాలా మంది హై రేంజ్ లో ఉంటారు. ఫుల్గా ఒక పూజ ఉండదు, పునస్కారం ఉండదు, ఏముండదు. పొద్దున్న లేస్తే ఒక రకంగా వెళ్ళిపోవడం, రెడీ అవ్వడం, వెళ్ళిపోవడం. ఎక్కడికి వెళ్తారంటే ఏదో చాలా మందికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అలా వెళ్ళిపోయి తిరిగే వాళ్ళు ఉన్నారు. చాలా మంది మాకు దేవుడు అనేది నమ్మకం లేదండి, మేము ఏదో మానవ సేవ చేస్తుంటాం. అది 100% కరెక్ట్, చేస్తుంటారు. ఒక్క రకం కాదు, అన్ని రకాల మనుషులు, అన్ని రకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళందరూ మానుష్య గణంలో ఉంటారు. ఒక మనిషి ఉంటాడు మంచిగా పూజ, పొద్దున్న లేచి పూజ అవ్వంది అడుగు బయట పెట్టరు, అది కూడా మానుష్య గణమే. అన్ని రకాలు ఉంటారు, అన్ని రకాలతో కూడిన వాళ్ళే మానుష్య గణం వాళ్ళు. అంటే వీళ్ళు భూమి మీదకి వచ్చినప్పుడు చాలా కోరికలతో లిస్ట్ ఆఫ్ కోరికలతో వచ్చారు. ఆ లిస్ట్ ఆఫ్ కోరికల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అనమాట. సో మన ఆలోచనలు ఎవరికి ఏం తోస్తే అది, ఏది నచ్చితే అది, ఏ కంటికి ఏది ఆనందం అది. అయితే దీంట్లో మానుష్య గణంలో ఉండడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే ఏ విషయానైనా తొందరగా అనాలిసిస్ చేయగలుగుతాము, ఏ విషయానైనా అనాలిసిస్ చేసి చెప్పగలుగుతాం ఎదుటి వాళ్ళకి. దాన్ని ఈజీగా ఫార్మేట్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, నేను మీకు వివరణ ఇస్తాను, మీకు వివరణ ఇచ్చిన తర్వాత మీకు నేర్పించాలనుకున్నాను, నేర్పించగలను. నేర్పించిన తర్వాత మిమ్మల్ని ఒక 10 మందితో లీడర్స్తో తయారు చేయాలనుకున్నాం, మేము 10 మందితో తయారు చేయగలుగుతాం. అది ఒక మానుష్య గణం వాళ్ళకి. మళ్ళీ దేవగణం వాళ్ళకి రాదు, మళ్ళీ రాక్షస గణం వాళ్ళకి రాదు. ఒక మానుష్య గణం వాళ్ళకి ఏది కష్టం వచ్చినా భరించగలరు, దాన్ని ఎలా తీర్చుకోవాలో మనిషి చేయగలుగుతారు, దాని కేపబిలిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఇది మానుష్య గణం వాళ్ళు. అంటే ఏ విషయమైనా మీరు ఏది దాన్ని తీసుకోండి, దాన్ని అనాలిసిస్ చేసి చెప్తారు కావాలంటే. ఇది మానుష్య గణం. సో దేవగణం అంటే ఒక గిరి గీసేస్తారు, ఈ గిరిలో నేను ఉంటా, దీని నుంచి దాటి రాను. కానీ మానుష్య గణం అలా కాదు, గిరి దాటి వెళ్తుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు చాలా మంది ఎవరెస్ట్ మీద వెళ్ళారు, మనకి బల్బ్ కనిపెట్టారు, ఇవాళ రోజున కంప్యూటర్స్ కను, ఇవన్నీ మానుష్య గణాలే. ఇవన్నీ దేవగణాలు కాదు, మానుష్య గణాలు. సో తీసుకోవచ్చు. సో ఇలా మనం తీసుకుంటూ వెళ్తే మానుష్య గణ నక్షత్రాలు వాళ్ళు సాఫ్ట్ అండ్ స్వీట్ పీపుల్. సాఫ్ట్ అండ్ స్వీట్ పీపుల్ అంటే ఈజీగా మూవ్ అయిపోతుంటారు. గిర్లు గీసుకోవడం కానీ మేము ఎలా ఉంటామని కానీ ఉండదు. కాకపోతే కొంతమంది అపోజిట్ ఉంటారు, ఖచ్చితంగా వాదించే వాళ్ళు ఉంటారు, గొడవ పడే వాళ్ళు ఉంటారు. ఇదన్నీ లగ్నాలకు సంబంధించింది. పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో ఆ లగ్నంతో వస్తుంది. ఆ లగ్నం ఏదైతే పడిందో ఆ లగ్నం నుంచి ఎఫెక్ట్ ఉంటుంది. నక్షత్రాల విషయం మనం భయపడట్లేదు. అయితే దీంట్లో ఇంకొకటి ఏంటంటే లగ్నాలు బాగాలేకపోతే చాలా మంది సూసైడ్ చేసుకున్న పిల్లలు కూడా ఈ మానుష్య గణం వాళ్ళే. ఒక భయము, ఒక భయానికి గురై, ఆందోళన గురై, మానసిక ఒత్తిడి గురై బాధలు పడేవాళ్ళు కూడా మానుష్య గణం వాళ్ళే. ఇవన్నీ భరించలేక ఇవి కొంచెం చేసేవాళ్ళకి ఈ గణం వాళ్ళే. రైట్. ఇంతకీ ఈ 9 నక్షత్రాలు ఏమిటి? ఆ 9 నక్షత్రాలు మానుష్య గణానికి సంబంధించినటువంటి నక్షత్రాలు. తప్పకుండా ఈ నక్షత్రాలు మనం చూస్తే భరణి, రోహిణి, ఆరుద్ర, తర్వాత పుబ్బ, ఉత్తర, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర, ఇవన్నీ కూడా మానుష్య గణాలే. అద్భుతం. ఈ 9 నక్షత్రాలకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మానుష్య గణానికి సంబంధించిన వాళ్ళు. ఖచ్చితంగా వీళ్ళు మార్పులు చేసుకోవాల్సినటువంటి జీవితంలో ఏమైనా ఉంటాయా? జీవితంలో వీళ్ళు ఎప్పుడు కూడా మార్చుకోవాల్సిన విషయం ఏంటంటే నేర్చుకోవడం అనేది ఎప్పుడు వీళ్ళు అలవాటు చేసుకోవాలి. ఈ విషయం నాకు ఇవాళ తెలిసింది, ఇక్కడ నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టాలి. అలా నేర్చుకునే తత్వంలో ఉంటే వీళ్ళు చాలా విషయాలు తెలుస్తాయి. మాకు తెలిసిపోయింది అని అనుకుంటే మాత్రం అక్కడితో ఆగిపోతుంది. అంతే కదా, తెలిసిపోయింది అనుకుంటే ఇంకా అక్కడితో ఆగిపోతుంది. మేము నేర్చుకోవాలనే తత్వం ఎప్పుడు ఉండాలి వీళ్ళకి. ఒకవేళ ఆల్రెడీ మేము చాలా అయిపోయిందండి, ఇప్పుడు మాకు ఇంకో మనం చేసేస్తాము, ఇంక మనం చేయలేమండి అంటే కాదు. చేసుకుంటూ వెళితే
ముందుకు వెళ్తుంది. తర్వాత ఇంకా వీళ్ళు చేసుకోవాల్సిన విషయాల్లో మార్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే దైవారాధన ఎప్పుడు మిస్ అవ్వకూడదు. దైవారాధన మెడిటేషన్ చేస్తాం, చాలా మంది యోగా చేస్తాం, ఈ మాకు మానవ సేవ చేస్తాం, అన్ని చేసినప్పటికి కూడా దైవారాధన ఖచ్చితంగా చేయాలి. మానుషగణం వాళ్ళు దైవారాధన ఖచ్చితంగా చేయాల్సిందే. దేవాలయానికి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళలేదంటే దేవాలయానికి వెళ్ళే వరకు మళ్ళీ వాళ్ళు జన్మెత్తునే ఉంటారు. మోక్ష దిశగా వెళ్ళే పరిస్థితి ఉండదు. అందుకని మోక్షం కావాలి అనుకుంటే నేను దైవారాధన ఎక్కువ చేయాలి. చాలా మంది మానుష గణంలో దైవారాధన చేసే వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళు ఇంకా మోక్షానికి వెళ్తున్నారు డైరెక్ట్ గా. వాళ్ళ మానుష గణంలో పుట్టి అయిపోయి కార్యక్రమాలు అన్ని చేసేసుకుని ఇంకా మేము మోక్షానికి వెళ్తున్నాం కనుక చాలా మంది జపం చేసుకుంటారు, హిమాలయాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకంటే మోక్షం కోసమే. అయితే దీంట్లో వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. కొంతమంది అసలు గుడికి కాదు కదా, అసలు దేవుడి దగ్గరికి కూడా ఏదే ఎమర్జెన్సీ వచ్చినా సరే వెళ్ళరు. అవును, అది అసలు అదేంటో చాలా మంది కొంతమంది అంటారు మాకు పూజలు చెప్పకండి, మీరు ఇంకేమైనా చెప్పండి, రెమెడీస్ కూడా మేము చేసేవి ఏమున్నా అవి చెప్పండి, మమ్మల్ని చూసారు కదా మా దగ్గర చెప్పండి అంటారు. జాతకం దగ్గర చెప్పాలా వాళ్ళని చూసి చెప్పాలా అనేది ఒక్కోసారి మాకున్న ప్రశ్నార్థం అయిపోతుంటది. జాతకం తగ్గట్టుగా వాళ్ళు నాస్తికులుగా ఉండటమో లేకపోతే అవి చేయకుండా ఉండటం లాంటిది ఉంటారు. లేదు, కర్మ అన్నది అది ఒక దశ. ఆ దశలో వాళ్ళు అనుభవించాలన్నప్పుడు ఆ కర్మ ఏం చేస్తుంటే ఈ దశలో వీళ్ళు పూజ చేస్తే పోతుంది ఆ కర్మ, కానీ చేయనీదు, చేయనీయకుండా ఇట్లాంటి యాటిట్యూడ్ పెట్టేసి. సో దాంట్లో ఈ గణాల్లో ఇది మానుష గణం ఉందనుకోండి, వాళ్ళు అలాగే ఉంటారు. ఇంకా వాళ్ళు చేయను అంటే పక్క వాళ్ళు సరే చేయొద్దు ఎందుకు చేస్తాం అని చెప్పి అలా తయారైపోయే మనుషులు ఉన్నారు ఈ రోజుల్లో. అందుకని ఏంటంటే వీళ్ళు ఏదేమైనా సరే ఎంత హైఫై ఉన్నా ఎంత లెవెల్లో ఉన్నా దీపం వెలిగించాలి. అది వీళ్ళకి అదృష్టమైన జీవితం. అంటే మోక్ష లోకాలకి దారి వెలుగు చూపించేది దీపం. వీళ్ళకి వీళ్ళు లైఫ్ లాంగ్ దీపారాధన చేయాలి, ఖచ్చితంగా దీపం పెట్టి రావాలి. వీళ్ళింట్లో కుదరలేదు, రోజు గుళ్ళో ఇలా దీపం వెలిగించండి, నష్టం లేదు, అది వీళ్ళు చేయాలి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. దేవగణం అలాగే మానుష్యగణం ఈ గణాలకి సంబంధించిన నక్షత్రాల వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పేశారు. ఇక నెక్స్ట్ ఫైనల్లీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ గణం రాక్షస గణం. రాక్షస గణం మరి ఎలా ఉంటారు? ఈ రాక్షస గణానికి సంబంధించినటువంటి నక్షత్రాల వాళ్ళు అసలు ఏ నక్షత్రాలు రాక్షస గణానికి చెందుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.